ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. సింహలగ్నమా రాశి వారికి ప్రాపర్టీస్ మూలంగా మీకు లబ్ధిని ఇస్తుంది. అంటే ఒక ప్రాపర్టీ కొందామనుకున్నా కొనగలుగుతారు, కొన్నటువంటి ప్రాపర్టీస్, ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీకు కొంచెం రైజ్ అవుతాయి. అంటే వాటి యొక్క ఖరీదు అనేటువంటిది పెరగడం, ఒక మంచి రేట్ రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే విద్యా సంబంధించిన విషయంలో ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మీకు కలిగేటువంటి మరొక ఫలితం ఏమిటి అంటే, ఎందుకంటే ఈ సంవత్సరం పొరుగునా ఉంటుంది డబుల్ ట్రాన్సిట్, మరొక ఫలితం ఏమిటి అంటే తల్లిగారికి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి క్లియర్ అవ్వడము, ఆగిపోయినటువంటి ఫైల్స్ కానీ, ఆగిపోయినటువంటి గృహ సంబంధించిన నిర్మాణాలు కానీ కాస్త ముందుకు కదలడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గోచారంలో ఈ 2 శని గురు గ్రహాలు 2 కూడా డబుల్ ట్రాన్సిట్ చూపించేటప్పుడు వక్రిస్తాయి మధ్యలో ఒకసారి. అందులో ముఖ్యంగా శని భగవానుడు మీకు జూన్ మాసం నుంచి 4.5 నెలలు, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు వక్రగతిలో ఉంటాడు. అలాంటి సమయంలో మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే వక్రించినప్పుడు ఉండేటువంటి ఏదైతే ఎఫెక్ట్ తగ్గిందో, పాజిటివ్ ఎఫెక్ట్ తగ్గిందో, అది పాజిటివ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. అదేవిధంగా గురువు కూడా మీకు పర్టికులర్గా సెప్టెంబర్ మాసం నుంచి జనవరి మిడిల్ వరకు వక్రిస్తాడు. ఆ సమయంలో గురుగ్రహానికి కూడా దీపారాధన చేయండి. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి ఈ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో పాజిటివ్గా ఉంటుంది. అది ఎవరెవరికి అని చెప్పి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నం ఫలిస్తుంది సింహలగ్నం వారికి. అదేవిధంగా అందులోని పర్టికులర్గా మీకు సిబ్లింగ్స్కి కొంతవరకు, అంటే మీతో పాటు మీ తోబుట్టువులు ఎవరైనా ఉంటారు, వాళ్ళకి గతం నుంచి ఎప్పటి నుంచో పాపం ఆదాయం అంతగా లేనటువంటి వారికి ఈ డబుల్ ట్రాన్సిట్ మీ కుటుంబ సభ్యుల్లో సిబ్లింగ్స్కి, తోబుట్టు వరుస వారికి ఆదాయాన్ని పెంచుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానం ఎవరైనా ఉండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి, సంతానం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటి సంతానానికి విదేశీ యోగాన్ని ఇస్తుంది. అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ ప్రయత్నం సఫలీకరవుతుంది జీవిత భాగస్వామి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ తండ్రి గారికి ఏదైనా పెద్ద మొత్తంలో రావాల్సిన ధనము కొంతవరకు రావడము, ఇటువంటి ఫలితాలన్నీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో జరుగుతూ ఉంటుంది డబుల్ ట్రాన్సిట్ వల్ల. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుని చేస్తూ ఉండాలి. మరియు మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ విషయంలో ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే మొట్టమొదటిగా మీ యొక్క మహాదశ, అంతర్దశ ఏం నడుస్తుందో చూసుకోండి, వాటికి దీపారాధన చేయండి. అంటే ఉదాహరణకి గురువులో శనో, లేకపోతే గురువులో బుధుడు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, రాహు దశో, శుక్రదశో, రవిదశో, ఏదో ఒకటి. ఆ దశానాథుడు ఎవరు, అంతర్దశానాథుడు ఎవరు, వాటిని తీసుకొని ఆ గ్రహాలకు దీపారాధన చేయడము. గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, అదేవిధంగా బెల్లము, అరటికాయలు, దేశీవాళి గోవుకు తినిపించండి. మరియు 4వ స్థానం మంచి ఫలకృతంగా ఉంది కాబట్టి మీరు మరింత పాజిటివ్గా రావాలి, మీరు ఒక గృహం కొనుక్కోవాలి, లేదా విద్యా సంబంధంగా బాగుండాలి అనుకుంటే లలితా సహస్రనామాల్లో ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిలికాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది.